జై కుసుమహరా, జై జై కుసుమహరా. అందరికీ ప్రభు హరనాథ జన్మోత్సవ శుభాకాంక్షలు. హరనాథుడు ఆయన ఆనందధామాన్ని విడిచిపెట్టి కేవలం మన కోసమే ఎందుకు వచ్చాడంటారు? ఆయన చుట్టూ చేరి భజిస్తున్న భక్తుల గుణగణాన్ని వినకుండా, హాయిగా అమ్మతో ఆనందించకుండా కేవలం మన కోసమే కదా. మన పాప భారాలను తగ్గించి, మన హృదయ వైశాల్యతను పెంచి, మన హృదయాన్ని మార్ధవంగా తయారు చేసి, మన హృదయంలో ప్రేమను నింపి, తాను మన హృదయాల్లో నిలిచిపోవడానికి, మనము తన అనుంగు బిడ్డలుగా తయారు కావడానికే కదా. ఈ సందర్భంగా శ్రీమతి కోకా కృష్ణవేణమ్మ గారు జన్మోత్సవ పాటని రచించారు. ఆ పాటని మనం కూడా విందామా, ఆనందిద్దామా? రండి మరి. సోనాముఖి ధామమందు ప్రభుహరుడే ప్రభవించెను. సోనాముఖి ధామమందు ప్రభుహరుడే ప్రభవించెను. హరనాథుడు కరుణామయుడు ఆనందధామము అధినాథుడు. హరనాథుడు కరుణామయుడు ఆనందధామము అధినాథుడు. సోనాముఖి ధామమందు ప్రభుహరుడే ప్రభవించెను. ధన్యత చెందెను ధరిత్రి, ధన్యత చెందెను ఈ దేశం, ధన్యత చెందెను బెంగాలు, ధన్యులమైతిమి మనమంతా. ధన్యత చెందెను ధరిత్రి, ధన్యత చెందెను ఈ దేశం, ధన్యత చెందెను బెంగాలు, ధన్యులమైతిమి మనమంతా. కనకలతా సతి అభయప్రదాతే భగవతి సుందరి నోముల పంట. కనకలతా సతి అభయప్రదాతే భగవతి సుందరి నోముల పంట. నందనందనుడే జయరామతనయుడే అరుదెంచెను మన భాగ్యమున. నందనందనుడే జయరామతనయుడే అరుదెంచెను మన భాగ్యమున. సోనాముఖి ధామమందు ప్రభుహరుడే ప్రభవించెను. సోనాముఖి ధామమందు ప్రభుహరుడే ప్రభవించెను. నాటి గోపకులు గోపికలు వచ్చిరి తనతో రంగముపైకి. నాటి గోపకులు గోపికలు వచ్చిరి తనతో రంగముపైకి. జగన్నాటక సూత్రధారుడే అరుదెంచెను మన భాగ్యమున. జగన్నాటక సూత్రధారుడే నడిపించును మనందరినీ. సోనాముఖి ధామమందు ప్రభుహరుడే ప్రభవించెను. సోనాముఖి ధామమందు ప్రభుహరుడే ప్రభవించెను. రాధాదేవియే కుసుమ తల్లిగా నాటి వేణువే లేఖినిగా. రాధాదేవియే కుసుమ తల్లిగా నాటి వేణువే లేఖినిగా. మన హృదయములే రాసస్థలిగా అలరించును మనందరినీ. మన హృదయములే రాసస్థలిగా అలరించును మనందరినీ. సోనాముఖి ధామమందు ప్రభుహరుడే ప్రభవించెను. ధన్యత చెందెను ధరిత్రి, ధన్యత చెందెను ఈ దేశం, ధన్యత చెందెను బెంగాలు, ధన్యులమైతిమి మనమంతా. ధన్యత చెందెను ధరిత్రి, ధన్యత చెందెను ఈ దేశం, ధన్యత చెందెను బెంగాలు, ధన్యులమైతిమి మనమంతా. ధన్యులమైతిమి మనమంతా, ధన్యులమైతిమి మనమంతా. ఇక హరనాథుడి పుట్టుకు కూడా ఎంత అద్భుతం. కృష్ణయ్యలాగానే ఆయన పుట్టుకు కూడా అంతుపట్టనిది. పాపం అక్కడ ఆయన చెరసాల్లో పుట్టాడనిపిస్తే ఇక్కడ ఆయన ఆవుల గోశాలలో పుట్టాడనమాట. తెల్లవారుజామునే గోశాలను శుభ్రం చేయడానికి నిండు చూలాలైన భగవతి సుందరీదేవి అక్కడికి వచ్చిందట. ఈ లోపల ఆవిడికి నొప్పులు ప్రారంభమయ్యాయి.
అయ్యయ్యో నొప్పులు ప్రారంభమయ్యాయని చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ కూడా ఆవిడ్ని గోశాల లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టారట. చక్కగా ప్రభుని ఆవిర్భావాన్ని వాళ్ళు కూడా తిలకించాలని ఎంతో కోరుకున్నారట. కానీ ఆయన తన యొక్క ప్రభావాన్ని చూపడానికి ఆకాశమంతా మిరుమిట్లు కలిపి ఆ మిరుమిట్లు కలిపిన ఆ కాంతులకి అందరూ కూడా మూర్ఛిల్లి నిలబడిపోయారట. తీరా కన్నులు తెరిచి చూసేసరికి మన హరనాథ ప్రభువు పొత్తిళ్లలో కనపడ్డాడట. ఎంత అందంగా ఉన్నాడోనట, ఎంత మనోహరమైన రూపమోనట. ఆయన అందరూ మురిసిపోయారట చూసి. అంతే కదా, అందరినీ ఉద్ధరించేందుకై వచ్చిన ఆయన ఎంత మనోహరుడు. ఆయన హృదయంలాగానే అందరూ చేరి హరి బోల్ అని ఆయనకిష్టమైన నామాన్ని, ఆయన ఎందుకు వచ్చాడు మనందరితో నామం చేయించడానికే కదా. ఆయన పుట్టగానే కూడా అందరూ అనుకోకుండా హరి బోల్ అన్నారట. కాబట్టి మన అందరం కూడా కుసుమహరుల నామంలో మైమరిచిపోతూ నిరంతరం మన హరనాథుని మెప్పిద్దామా? జై కుసుమహర, జై జై కుసుమహర. కుసుమహరల నామం వర్ధిల్లుగాక.